ఈ రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. ఢిల్లీలో పలు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాద నియంత్రణపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు. అయితే ఈ సమావేశంలో వరద నష్టంపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి మరింత ఆర్థిక సాయం కోరే అవకాశం ఉంది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గం, నామినేటెడ్ పదవులు, మంత్రి కొండా సురేఖ వ్యవహారం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఇవాళ రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఢిల్లీ బాట పట్టున్నారు. ప్రధానంగా రేపు కేంద్రంలో హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, హోంమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీరంతా రేపు వెళ్తున్నారు. ముఖ్యంగా చూసే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల సంబంధించిన ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, డీజీపీలు, అదేవిధంగా సిఎస్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక మావోయిస్టులను అరికట్టేందుకు ఒక టార్గెట్గా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో 2026 సంవత్సరానికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదు, మావోయిస్టు విముక్తి దేశంగా మార్చాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మరోవైపు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో అంటే అడవులలో ఇప్పటికే భయంకరమైన ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ అన్నిటి అంశాల మీద రాష్ట్రాల అభిప్రాయాలు కూడా హోంమంత్రి తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో ఆ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా దానికి జోడించి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఏవైతే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికలు ప్రధానంగా వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ జితేందర్, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, అదేవిధంగా పలువురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశంలో వెళ్తున్నారు. అదేవిధంగా ఇటీవల ఏదైతే కేంద్రం తెలంగాణలో వరద సాయం సంబంధించి నిధులు 10,000 కోట్లపై చిలుకు నివేదిక అందించినా కానీ కేవలం 416 కోట్లు మాత్రమే విడుదల చేసిన నేపథ్యంలో మరోసారి మంత్రుల బృందం అంతా కూడా కేంద్ర మంత్రులని అవసరమైతే ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పంట నష్టం కానీ వివిధ రూపాల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం జరిగే నేపథ్యంలో నిధులు విడుదలలో చేయాలని చెప్పేసి వీరు మరోసారి వారికి వినతి పత్రం అందించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల మీద కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మంత్రుల బృందం, అదేవిధంగా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.